హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్ కుమార్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం రాజకీయాలు గమనిస్తూ ఉంటే మన పర్టికులర్ మన తెలంగాణ స్టేట్లో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పరిపాలన కానీ, వాళ్ళ యొక్క రూలింగ్ విధానం కానీ, ఒక ఫ్యూచర్ ప్లానింగ్ విధానం కానీ, తెలంగాణ స్టేట్ ఫ్యూచర్ ఏంది, కావాల్సింది ఏంది, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అన్నది అస్సలు ఇప్పుడున్న గవర్నమెంట్లో మాత్రం అస్సలు కొంచెం కూడా కనబడడం లేదు. ఎస్పెషల్లీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో అసెంబ్లీలో కానీ, పబ్లిక్ మీటింగ్లో కానీ, ఎక్కడైనా ఒక స్పీచ్లో కానీ తెలంగాణ గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ఫ్యూచర్ గురించి, అధికారంలో ఉన్న ఇంకా 5 సంవత్సరాలు ఏ విధంగా రూలింగ్ చేయాలి, ప్లానింగు, పద్ధతి అంటే అది ఏం లేదు. ఏదో నోటికి వస్తుంది, అగాధం మాట్లాడుతున్నాము, అగాధము ఏదో ఒక్కటి మాట్లాడేస్తే అయిపోతుంది గత ప్రభుత్వం మీద అన్నట్టు పోతుంది పాలన. తప్పితే ఈ ప్లానింగ్ తోటి, ఒక పద్ధతితోటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ తెలంగాణకు సంబంధించింది ఏ ఒక్క ఇంపార్టెంట్ వర్క్ కానీ, చారిత్రాత్మకమైన నిర్ణయాలు కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా తీసుకున్నట్టు ఉందా ఫ్రెండ్స్? చెప్పండి. ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష కానీ ఎంత ఘోరమైన భాష అంటే, నాకు బుద్ధి తెలిసిన నుంచి దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య గారు కానీ, తర్వాత మన కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ చూసుకుంటూ వస్తున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి కూడా దాదాపు 2010 నుంచి, ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చిన నుంచి కొంచెం వేరే స్టేట్ సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అక్కడ రూలింగ్ విధానం ఏంది అన్నది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం మనం. కానీ ఇన్ని ఏళ్ళల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్న చూసిన విధానం కానీ, మన తెలంగాణలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని జన్మలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి చూడొద్దు అని కూడా కోరుకుంటున్నాను నేనైతే. భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడానికి కూడా నాకు డౌటే. ఎందుకంటే మాట్లాడే విధానము, పద్ధతి ఏది లేదు. ఒక మన పల్లెటూరు కదా, మన వార్డు మెంబర్ గారు మాట్లాడతారు చూడు, ఆ విధమైన భాష, ఆ విధమైన ఇది. కేసీఆర్ గారు మాట్లాడలేరా? కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడండి కదా అంటే, కేసీఆర్ గారు ఉద్యమ టైంలో అంటే పాలకుల మీద మాట్లాడిండు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాయకుల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, వారు చేసే దోపిడీ మీద మాట్లాడిండు తప్పితే పర్సనల్గా మనిషిని పట్టుకొని, మనిషి క్యారెక్టర్ని పట్టుకొని పర్సనల్గా, ఫ్యామిలీలను పర్సనల్గా అటాక్ ఎప్పుడు చేయలేదు కేసీఆర్ గారు. ఏదైనా చేసే విధానపరమైన నిర్ణయాలు, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి, ఆ పాలకులు చేస్తున్న అన్యాయం గురించి, వాళ్ళ పాలకుల యొక్క విధి విధానాల గురించి వాటినే ప్రశ్నించిండు, క్వశ్చన్ చేసిండు తప్పితే ఏ ఒక్క రోజు కూడా ఒక మనిషిని పర్సనల్గా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అస్సలు మాట్లాడలేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఆ దేవునికే మొక్కాలే. ఇక తెలంగాణ ప్రజలకు నిజమైన ముఖ్యమంత్రి దొరికిండు అని కోరుకున్నట్టు ఒక్కొక్కరికి చెప్పబట్టుకొని చెంప మీద కొట్టుకున్నట్టు అవుతుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ పబ్లిక్, తెలంగాణ యూత్. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఎటు వెళ్ళిపోతుందో అసలు అర్థమైంది. ఓసారి ఊహించుకుంటే మాత్రం చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇలాంటి పరిపాలన అంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. ఏది చేద్దాం, ఈ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టినాం. ఈ బడ్జెట్కు అనుగుణంగా విధానం, ఒక పద్ధతి, ఇంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టలే, ఎట్లా ఖర్చు పెడదాం, ఏది లేదు. అట్లా వస్తే ఇట్లా ఇద్దాం, అట్లా వస్తే ఇట్లా. దానికి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు స్వామి? మంత్రులు ఎందుకు? ఎంపీలు ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు? అధికారులు సరిపోరా? ఏమీ లేదు, మా చేతులు ఏమీ లేదు, మా జీతం కూడా మీ చేతిలో పెడతా,
ఒకటో తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేందుకే లేదు, ఇది లేదు, అప్పు కట్టుడుకు వడ్డీలు కట్టుడికి సరిపోతుంది. ముఖ్యమంత్రి చేసినందుకు ఇవన్నీ చేసేపటికి నువ్వు ముఖ్యమంత్రి చేసిరు కదా, ఇవన్నీ నువ్వు మళ్ళీ అదే సోది చెప్తే నువ్వు ముఖ్యమంత్రి ఉండేందుకు స్వామి? ముఖ్యమంత్రి అన్నోడు పెట్టుబడి ఎట్లా తీసుకురావాలి, ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగు చేయాలి, ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి, స్టేట్ యొక్క ఇంక్రీజ్ ఎలా చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి, జీడిపి ఎలా పెంచాలి, ఇవన్నీ మీరు ఆలోచించాలి. అవి కాక ఏదో మన చిల్లరగా వార్డు మెంబర్ గారు గ్రామ పంచాయతీలో ఏదో చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడిన మాటలు మాట్లాడితే ఏంది ఇది? ముఖ్యమంత్రి స్థాయి అనిపించుకోదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం ఆలోచించుకుంటారో, ఎట్లా అనుకుంటారో అస్సలు తెలంగాణ ప్రజలకు నెత్తి పట్టుకొని ఊగుతారు ఇట్లా. తెలంగాణ ప్రజలకు తగిన శాస్త్ర తలిగింది, గట్టిగా తలిగింది. వాళ్ళు ఎట్లా అంటే ఇక ఏమంటారు, తెలంగాణలో సామెత ఉంది అనదు, కానీ ఇక గాలికి పోయేదాన్ని కంపెనీ తీసుకొచ్చి తలగబెట్టుకున్నట్టు ఇప్పుడు ఉన్నది. ఇక నువ్వు గాలికి పోయేటోని నిన్ను తీసుకొచ్చి తలగబెట్టుకున్నారు. అది ఇప్పుడు ఎంత ఇడిపించుకున్నా ఇంకో 5 సంవత్సరాల దాకా పోదు. ఇక అది కంపల్సరీ ఎంబడే పెట్టుకోవాలి అంతే. ఇక 5 సంవత్సరాల తర్వాతనే అప్పుడు అది ఇడిపించుకోవన్నా ఉంచుకోవన్నా అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రూలింగ్ మాత్రం నేను నా బుద్ధి ఎరిగి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని చూడలే. దాదాపు 5-6 ముఖ్యమంత్రులను చూసినా కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ విధంగా చూడలే. ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఉండలేడు కూడా నాకు తెలిసి. అలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి, మనం గర్వించదగ్గ ముఖ్యమంత్రి, మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఓకే ఫ్రెండ్స్.